అలసట తీర్చుకొనుడి, కొంచెము ఆహారము తెచ్చెదను, మీ ప్రాణములను బలపరచుకొనుడి, తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చితిని నేను. వారు నీవు చెప్పినట్లు చేయుమనగా, అబ్రాహాము గుడారములోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పెను. మరియు అబ్రాహాము పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచెను. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి, వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద చెట్టు క్రింద నిలుచుండెను. చాలు సిస్టర్, థ్యాంక్ యూ. చాలు, ఫోన్ మ్యూట్లో పెట్టాలి, లేదా వాటర్ కావాలి. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మనం వాక్యం తీసుకుందాం. ఇక్కడ ఒక విషయాన్ని మనం కొంచెం గమనించి మనం ఈ ప్రేయర్ని మనం ముగించుకుందాం. అబ్రహాం భక్తుడు లైఫ్లో ఎట్లా సక్సెస్ అయ్యిండు? మనం కూడా సక్సెస్ కావాలంటే ఏం చేయాలి అనేది అబ్రహాం లైఫ్ స్టైల్లో మనం చూద్దాము. ఈ వాక్యం చాలామందికి తెలిసి ఉండొచ్చు, కానీ అందులోకి ఒక పాయింట్ ఈరోజు మీరు ఎప్పుడు కూడా విని ఉండకపోవచ్చు, మీకు తెలియకపోయి ఉండొచ్చు, ఎన్నోసార్లు వాక్యం చదివి ఉండొచ్చు, కానీ అందులోకి ఒక కొత్త కోణంను దేవుడు మనకు నేర్పిస్తాడు. మనం నేర్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, వాక్యంలో వెళ్తున్నాం. మాతో మాట్లాడు, నాకు కనిపించు, అందరికీ కనిపించు, నాతో మాట్లాడు, అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. ఇక్కడ మమ్రే అనే ప్లేస్లో మరి అబ్రహాం గారు ఉన్నప్పుడు, గుడారం వేసుకొని అక్కడ ఉన్నప్పుడు 3 వ్యక్తులు వస్తున్నట్టు చాలా క్లియర్గా కనబడ్డది. చాలా బాగా అర్థం చేసుకోవాలి. 3 వ్యక్తులు వస్తున్నట్టు కనిపించినప్పుడు వాళ్ళు ముందుకు వచ్చేసరికి అబ్రహాం గారికి అర్థమైపోయింది. అర్థమైపోయినప్పుడు ఆయన ఉన్న ఏదైతే గుడారం అంటే గుడిసె అన్నమాట, టెంట్, అందుకని బయటికి వచ్చి వాళ్ళని చూసి నేల మట్టుకు వంగిండు. ఆయన నేల మట్టుకు వంగి 3వ వచనంలో చాలా క్లియర్గా చెప్తున్నాడు, ప్రభువా అంటున్నాడు. ఏకవచనం యూజ్ చేసిండు, బహువచనం కాదు. ప్రభువా అని చెప్పి, నీ కటాక్షం నా మీద నున్నది ఎడల నీ దాసుని దాటిపోవద్దు, నేను నీ దాసుని కదా, నువ్వు నన్ను దాటిపోకు ప్రభువా, మా ఇంట్లో నువ్వు భోజనం చేయాలని చెప్పి చాలా హంబల్గా రిక్వెస్ట్ చేస్తాడు. కొంతమంది ఏం చెప్తారు అంటే, ఇక్కడ 3 వ్యక్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఇగో ఇక్కడ 3 వచ్చిరు, 3 కలిసి అబ్రహాం ఇంట్లో భోజనం చేసిరని చెప్తారు. ఇక్కడ వాక్యం చాలా క్లియర్గా చెప్తుంది, అక్కడ 3 వ్యక్తులు ఉన్నారు, కానీ ప్రభువులారా అనలేడు, ప్రభువా అన్నాడు. ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అబ్రహాం గారు యెహోవా దేవుని చూశారు. ఆయనకు లెఫ్ట్ సైడ్లో, రైట్ సైడ్లో 2 దేవదూతలు ఉన్నారు. ఇదే 2 దేవదూతలు ఆదికాండం 19వ అధ్యాయంలో సొదొమ గొమొర్రా ప్రాంతానికి వెళ్తారు. అక్కడ యెహోవా దేవుని చూసి ఈయన సాగిలపడ్డాడు. ఇది మనం నేర్చుకోవాలి. సాగిలపడి ఏం చేసిండంటే, చాలా రిక్వెస్ట్ చేశాడు, మా ఇంట్లో మీరు భోజనం చేయాలంటే సరే అని చెప్పిండు. వెంటనే తన భార్య దగ్గరికి పోయి మెత్తని రొట్టెలు చేయమని చెప్పాడు. రొట్టెలు చేయమని చెప్తే అయిపోతుంది. మెత్తని రొట్టెలు చేయి. గెస్ట్ వచ్చారు. తర్వాత 3 ఇంకా నేను లేతది నాన్ వెజ్ తీసుకొని వస్తాను, మంచిగా నీ స్టైల్లో నువ్వు వండి పెట్టు, వాళ్ళకి మనం భోజనం పెడదామని చెప్తే ఆమె కూడా సరే అంటుంది. ఈయన తొందరగా లేతది మాంసం తీసుకొని వస్తాడు, మెత్తటి రొట్టెలు చేస్తారు, వాళ్ళ 3 కూడా భోజనం చేస్తాడు. అబ్రహాం భక్తుడు దేవునికే భోజనం పెట్టిన వ్యక్తి, ఆయన క్యారెక్టర్ అది. ఇక్కడ ఏమైపోయిందంటే, తర్వాత అప్పుడు
దేవుడు మాట్లాడుతూ నీకు వచ్చే సంవత్సరం వరకు నేను కొడుకునిస్తా అంటాడు. పక్క టెంట్లో వాళ్ళ భార్య ఉంటుంది, సారమ్మ. ఆమె నవ్వుతుంది. అగో నీ భార్య నవ్వుతుంది, నేను చెప్తే వింటలేదు అని అంటే ఆమె ఏమంటే నేను నవ్వలే అని చెప్పి ఆమె భయపడిపోతుంది. ఆమె నవ్వుతుంది కాబట్టి ఎట్లా ఒక కొడుకు ఇస్తాడని చెప్పి వెళ్ళిపోతాడు. ఇది ఇక్కడ జరిగిన సిట్యువేషన్. ఇది మీ అందరికీ తెలుసు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే అబ్రహాము దేవుణ్ణి గుర్తుపట్టిండు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు దేవుని గుర్తుపట్టి, దూరం నుంచి చూసి గుర్తుపట్టి బయటికి వచ్చేసి దగ్గర పోయి ప్రభువుని పట్టుకొని సాగిలపడ్డాడు ఈయన. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక దేవుని బిడ్డలకి దేవునితో సహవాసం చేస్తున్నామా, దయ్యంతో సహవాసం చేస్తున్నామా మనం ఇక్కడ తెలుసుకోవాలి. అబ్రహాం భక్తుడు దేవునితో సహవాసం చేస్తున్నాడు కాబట్టి, దేవుని యొక్క ముఖకాంతి అతనికి తెలుసు కాబట్టి దేవుని గుర్తుపట్టిండు, ఆయన భోజనం చేశాడు. అబ్రహాం సహవాసాన్ని చూసి దేవుడే ఉండలేకపోయిండు. ఉండలేక ఆయన పరలోకం నుండి భూమి మీదకి వచ్చిండు. అట్లా ఎవరైతే అబ్రహాము మైండ్ సెట్ కలిగి ఉంటారో వారి కోసం దేవుడు వాళ్ళ ఇంటికి వచ్చేస్తాడు. ఇక్కడ అబ్రహాం చేసినది ఏంటంటే సాగిలపడ్డాడు అనమాట. ప్రార్థన చేయటంలో చాలా భంగిమలు ఉంటాయి. భంగిమ అంటే యాంగిల్స్ అనమాట. ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే మనం ప్రేయర్ చేసేటప్పుడు ఓన్లీ మోకాల మీదనే కాకుండా సాగిలపడి కూడా మనము ప్రేయర్ చేయొచ్చు. సాగిలపడి ప్రేయర్ చేయటం అనేది ప్రేయర్ చేసే దాంట్లో చాలా పవర్ఫుల్ అనమాట. ఒక వ్యక్తి మన ముందర సాగిలపడినప్పుడు మన ఇంటెన్షన్ ఎట్లుంటుంది? ఇప్పుడు నేనే ఉన్నాను, మీ దగ్గరకు వచ్చి ఇక్కడ తెలంగాణలో అయితే నీ బాంచన్ అని అంటారు, నీ బాంచన్ నీ కాలు మోక్తా అంటారు. అంటే నువ్వు ఏది చెప్తే అది నేను నీకోసం దాసుని అయిపోతా అని చెప్పి చెప్పటమే కాకుండా మొత్తం కాళ్ళ మీద పడిపోతారు. మొత్తం కాళ్ళ మీద పడిపోయి తల నేలకేసి మొత్తం సాష్టంగా సాగిలపడిపోతారు అనమాట. పడిపోయినప్పుడు ఏమవుతుందంటే అవతల వ్యక్తి ఎవరైనా కానీ కరిగిపోతారు. అవతల వ్యక్తి ఎవరైనా కానీ కన్విన్స్ అయిపోతారు, అరే పోనీలే మరి నా ఇంత మాట్లాడుతుంది కదా, సరే మనం చేద్దాంలే కానీ. అట్లా ప్రార్థనలో మోకాల అనుభవం ఒకటే కాదు, సాగిలపడే అనుభవం కూడా ఉండాలి. ఈ సాగిలపడి ప్రార్థన చేసే అనుభవము చాలా ఈజీ, చాలా పవర్ఫుల్. రెండు ఉన్నాయి దీంట్లో. మోకాల మీద అంటే ముసలి వాళ్ళు చేయలేరు, పేషెంట్లు చేయలేరు, ఆపరేషన్ క్యాండిడేట్స్ చేయలేరు, ఎక్కువసేపు కూర్చోలేరు, ఎక్కువసేపు వేరే యాంగిల్స్ చేయలేరు. కానీ సాగిలపడైతే చేయొచ్చు. అంటే ఆపరేషన్ అయిన వాళ్ళు చేయలేకపోవచ్చు కానీ మామూలుగా పడుకొని చేయొచ్చు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా సాగిలపడి చేయొచ్చు. ఈ సాగిలపడి ప్రార్థన చేసినప్పుడు దేవుని ఒక అనంతమైన శక్తి ఆ వ్యక్తి మీద దిగొస్తుంది. దేవుడు ఇంకా కన్విన్స్ అయిపోతాడు, సరే అనేస్తాడు, ఇంకా ఓకే నో ప్రాబ్లం, గ్రాంటెడ్, అయిపోయింది అంటాడు. దేవునికి బాగా కోపం వచ్చినప్పుడు అహరోను కూడా ఏం చేస్తాడంటే దేవుని దగ్గర సాగిలపడిపోతాడు, అయ్యా అయ్యా క్షమించేసి అయ్యా అని చెప్పి. ఒకసారి మోషే కూడా అట్లా చేస్తాడు, ఒకసారి అహరోను కూడా అట్లా చేస్తాడు. అప్పుడు దేవుడు అంత కోపంగా ఉన్న వ్యక్తి కూడా ఈయన సాగిలపడేసరికి మొత్తం ఆయన కంట్రోల్ అయిపోతాడు. అంటే దేవుని ఒక కోపాన్ని కంట్రోల్ చేసే ఒక టెక్నిక్లో ఈ సాగిలపడి ప్రార్థన చేయటం కూడా ఒకటన్నమాట. కాబట్టి ఇక్కడ మనము సాగిలపడి ప్రార్థన చేయటం అనేది నేర్చుకుందాం. మనకి మార్నింగ్ టైంలో మెలకు వస్తుంది. మెలకు వచ్చినప్పుడు మనం మోకాల మీద ఉండి ఎక్కువగా ప్రేయర్ చేయలేము, బాడీ సపోర్ట్ చేయదు. ఒకటేమో పచ్చి నిద్ర వస్తుంటుంది, తల తిరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే లేచి, ఒకవేళ మనం బెడ్ మీద పడుకుంటే మనం కింద ఏదైనా మ్యాట్ కానీ లేకపోతే బొంత కానీ ఏదైనా వేసి కొద్దిసేపు మొత్తం బాడీకి సాగిలా పడిపోయి తల నేలకేసుకొని మనము ప్రార్థన చేద్దాం. మైండ్లోకి వెళ్ళి కళ్ళు మూసుకొని మౌనంగా ఉండి ప్రభా నా పాపాలు క్షమించు, నాకు ఇట్లా దేవుని బతిమలాడడం. అది ఎంతసేపు అయినా చేయొచ్చు. ఎంత చేస్తామో అంత పవర్ దిగొస్తుంది. అబ్రహాం భక్తుడు దేవుడు ఎట్లయినా భోజనం చేయాలని చెప్పి దేవుని కన్విన్స్ చేయడానికి ఆయన సాగిలా పడిపోయాడు. సాగిలా పడి నన్ను దాటిపోకు ప్రభా అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఆయన చూపించే ప్రేమను బట్టి ఆల్రెడీ దేవుడు దిగొచ్చిండు.
తర్వాత ఆయన సాగిలపడేసరికి ఇంకా కన్విన్స్ అయిపోయాడు. తర్వాత భార్య దగ్గర పోయి ఏమంటున్నాడు అంటే మెత్తని రొట్టెలు చేయంటున్నాడు. చాలా ఇంపార్టెంట్. నేను ఆంధ్రాలో కొంతమంది దగ్గర కొంతమంది ప్రాంతాలకు నేను వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే నా కోసం చేపలు తీసుకొస్తారు. ఒకసారి రామచంద్రపురంలో ఒక 15-16 సంవత్సరాల క్రితం అప్పుడు కొత్తగా సేవకి అక్కడ వెళ్ళినప్పుడు రామచంద్రపురంలో ముచ్చిమిల్లి అని చెప్పి ఒక ప్లేస్ ఉంటుంది. అంతా పల్లెటూరు అనమాట. ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా పేదవాళ్ళు, తాటాకుల్లో ఉంటారు వాళ్ళు. అక్కడ పనులు లేక వాళ్ళ పిల్లలు ఇక్కడ హైదరాబాద్లో వచ్చి పని చేస్తూ ఉన్నారు. అట్లా మన దగ్గరకు వచ్చి బాప్టిజం పొందారు. ఇట్లనే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయింది, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయింది, వాళ్ళ ఊరికి సేవకు వెళ్ళాను. అదే ఫస్ట్ అనమాట ఆంధ్రాకి రావటం. అయితే వాళ్ళ నాన్నగారు ఏంటి అంటే రిక్షా దొక్కుతాడు అనమాట. ఇప్పుడు కూడా ఆయన ముసలాయన ఉన్నాడు, రిక్షా దొక్కుతాడు. నేను వచ్చానని చెప్పి ఒక కాస్ట్లీ చేప పట్టుకొచ్చాడు. అది తింటే సేమ్ మటన్ లానే ఉంది. ఫస్ట్ టైం తిన్నాను అనమాట నేను. అది అప్పట్లో 700 కేజీ, 1000 రూపాయలు ఏమో ఉండే. వాళ్ళకి ఇల్లు గడవటమే కష్టము. బ్రదర్ మా కోసం వచ్చింది కదా అని చెప్పి జస్ట్ ఒక పూట భోజనం చేపించడానికి ఆయన చేప తీసుకొని వచ్చాడు. అంటే నేను వచ్చినప్పుడు మీరు చేప నాకు పెట్టండి అని నేను అంటలేను. అక్కడ ఆయన ప్రేమ చూపించాడు. ఆయన అడుగుతున్నాడు ఆ అంకుల్ గారు ఏమంటుండంటే, బ్రదర్ ఎట్లా ఉంది, బాగుందా అంటే, చాలా బాగుంది, మెత్తగా ఉంది, ఇది మటనా చేప అంటే ఇది చేపనే. మరి సేమ్ మటన్ లాగా ఉంది ఏంటంటే ఇది అట్లనే ఉంటుంది, మీరు వస్తున్నారని చెప్పి నేను స్పెషల్గా వెళ్ళి ఆ గోదావరి నది దగ్గరికి వెళ్ళి నేను స్పెషల్గా తీసుకొచ్చాను, వేలం పాట వేసుకొని నేను తీసుకొచ్చాను, మళ్ళీ దీనికి తగ్గట్టుగా వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళతోటి నేను చేయించానని చెప్పాను. ఆయన మామూలుగా ఏదో ఒక చేప పెడితే అయిపోతుంది, 50 రూపాయలు చేప, 100 రూపాయలు పెడితే అయిపోతుంది. అక్కడ ఆంధ్రాలో ఫ్రీగా చేపలు దొరుకుతాయి, డైరెక్ట్ ఇచ్చేసి తీసుకొని వెళ్ళిపోవని కూడా అంటారు. కానీ ఆయన ఏం చేసాడు, నేను వచ్చినా అని చెప్పి మెత్తని చేప తినాలి, కాస్ట్లీ చేప తినాలి అని చెప్పి ఆయన చేశాడు. అంటే ఆ ప్రేమ చూపిస్తున్నాడు అనమాట. ఇక్కడ సేమ్ అబ్రహాం భక్తుడు కూడా ఏం చేశాడు అంటే, దేవుని ప్రియమైన వాళ్ళారా, ఆయన స్తోమత లేకపోయినా కానీ మెత్తని రొట్టెలు చేస్తున్నాడు. మెత్తని దూడనో లేకపోతే గొర్రె పిల్లనో తీసుకొచ్చి ప్రభువుకు భోజనం పెట్టిండు. దేవుడు చాలా సంతోషపడి ఏం చేసిండంటే ఓకే అని చెప్పేసి పిల్లలు గ్రాంటెడ్ చేసిండు, నెక్స్ట్ ఇయర్గా పుట్టేసిండు. ఇక్కడ ఈ కథలో మనం ఒక 2-3 విషయాలు, 2-3 పాయింట్లు మనం నేర్చుకోవచ్చు. నంబర్ 1 పాయింట్ ఏంటంటే దేవుని అమితంగా మనం ప్రేమించాలా, అమితంగా దేవుని ఒక ఆశీర్వాదం వస్తుంది. నంబర్ 2 ఏంటంటే సాగిలపడి ప్రార్థన చేయడం అలవాటు చేసుకోవాలి. సైతాన్ ఏం చేస్తుంది అంటే ఎక్కువసేపు మోకాల మీద ఉండి చేయడానికి ఇయ్యదు, లేదా బాడీ సపోర్ట్ చేయదు, డిస్టర్బ్ ఉంటుంది. సాగిలపడి ప్రేయర్ ఎంతసేపు అయినా మనం చేయొచ్చు. మార్నింగ్ టైంలో మనం చేయొచ్చు, డోర్ అంతా క్లోజ్ చేసుకొని. బెడ్ మీద కూడా చేయొచ్చు, కానీ బెడ్ మీద చేస్తే నిద్ర వచ్చేస్తుంది. మామూలుగా గ్రౌండ్ మీద పడుకొని తల నాలకేసుకొని చేయొచ్చు. ఫ్రంట్ సైడ్లో ఏదైనా ఆపరేషన్ అయితే వాళ్ళు చేయటానికి వాళ్ళకు కుదరదు, కానీ మిగతా వాళ్ళు ఎవరైనా కానీ ఈ సాగిలపడి ప్రేయర్ ఎంతసేపు అయినా చేయొచ్చు. వెరీ పవర్ఫుల్. తర్వాత 3వ విషయం ఏంది అని అంటే, ఈయన వచ్చిన అతిథులకు ఏం చేసినట్టే భోజనం పెట్టిన అనమాట. మనకు కూడా ఎప్పుడు కూడా డబ్బులు ఉండాలి, మన ఇంట్లో గిన్నె నిండా పొరలాలి అని అంటే మనం వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టాలి. చాలా దీవెన అనమాట. ఇక్కడ జరిగిన ఏదైతే సిట్యువేషన్ ఉందో ఇదే సిట్యువేషన్ని కొత్త నిబంధనలో పౌలు భక్తుడు లేఖనం రాసేటప్పుడు చెప్తాడు. ఆతిథ్యం, అందరికీ ఆతిథ్యం ఇవ్వటం మర్చిపోకండి. కొంతమంది ఆతిథ్యం ఇస్తూ వాళ్ళ తెలియకుండానే దేవదూతలకు భోజనం పెట్టిండు అంటాడు. ఇక్కడ అబ్రహాము దేవదూతలకు భోజనం పెట్టాడు, మామూలు విషయం కాదు. వాళ్ళు మనుషుల రూపంలోనే ఉన్నారు. దేవదూతల రకాలు ఉంటారు, రెక్కలు లేని దేవదూతలు ఉంటారు, సేమ్ మనిషిలానే ఉంటారు. 2 రెక్కలు ఉన్న దేవదూతలు ఉంటారు, 4 రెక్కలు ఉన్న దేవదూతలు ఉంటారు, 6 రెక్కలు ఉన్న దేవదూతలు ఉంటారు. ఇవి కాకుండా ఇంకా వేరే రకాల దేవదూతలు కూడా ఉంటారు.
అట్లా అబ్రహాం భక్తుడు ఏం చేసిండంటే భోజనం పెట్టాడు. మన ఇంట్లో ఎవరు వచ్చినా కానీ మనం భోజనం పెట్టడానికి ప్రయత్నం చేయాలి, చాలా ఇంపార్టెంట్. మనం ఏం చేస్తామంటే ఛాయ్ తాగిపించి ఎలగొట్టేస్తాం. తర్వాత ఎవరైతే సండే ప్రేయర్ నడిపిస్తున్నారో, సండే బ్యాచ్, ఇప్పుడు అనుష సిస్టర్ వాళ్ళు ప్రేయర్ నడిపిస్తారు కదా, వాళ్ళకి చెప్పేది అనుష సిస్టర్కి, తర్వాత రమ్యక్క వాళ్ళకి, మీరు సండే ప్రేయర్ నడిపించినప్పుడు అక్కడ భోజనం పెట్టండి. అన్నం, పప్పు, లేకపోతే టమాటా చారు ఏదో ఒకటి. ప్రేయర్ అయిపోగానే ప్రేయర్ చేసి వెళ్ళిపోవటం కాదు, సంఘం అంతా ఒక దగ్గర కూర్చొని తినాలి. అదే దేవుని ప్రేమ. చాలా సంఘాలు అదే కనబడదు. పెద్ద పెద్ద సంఘాలు ఉంటాయి, భోజనం పెట్టే స్తోమత ఉంటుంది, కానీ అంత రిస్క్ మాకు ఎందుకు అని చెప్తారు. ఓన్లీ స్పిరిచువల్ ఫుడ్ ఇస్తే సరిపోదు, ఆత్మీయ ఫుడ్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే విశ్వాసులు అనేవాళ్ళు చాలా ఆకలితో వస్తారు, వాళ్ళకు కొంచెం ఆసర ఉంటుంది. ఫుడ్ పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు ఫ్రీ అయిపోతారు, ధైర్యం వస్తుంది, ఏదైనా మాట్లాడుకుంటారు, సంతోషంగా వెళ్ళిపోతారు. మా దగ్గర అయితే సండే భోజనం అనేది నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు బాలమణి సిస్టర్ దగ్గర నడుస్తూ ఉంది. ఒకరు ఏం చేస్తారంటే అన్నం తీసుకొస్తారు, ఇంకొకరు పప్పు తీసుకొస్తారు, ఒకరు పచ్చడి తీసుకొస్తారు. ఏదో ఒకటి చేసి ఏమవుతుందంటే అక్కడ సండే ప్రేయర్ అయిపోతుంది, తింటాం, ప్రశాంతంగా ఉంటుంది. పిల్లలు ఎప్పుడు వాళ్ళతో వీళ్ళతో తినడం కూడా అందరు తింటారు అని చెప్పి పిల్లలు కూడా భోజనం చేస్తారు. నలుగురితో కూర్చొని మనం మాట్లాడినప్పుడు కొంచెం ఎక్కువ ఫుడ్ పోతుంది అనమాట. కానీ చాలామందికి భోజనం పెట్టాలంటే చాలా విసుగు అనిపిస్తుంది, ఇష్టం అనిపించదు. ఇక్కడ బైబిల్ ఏమని చెప్పిండంటే ఆతిథ్యం ఉండాలా అని చెప్పిండు. ఎవరికి? పరిచారకుడు కావచ్చు, సేవకుడికి కావచ్చు. అంటే దేవుని బిడ్డకి ఏముండాలంటే ఆతిథ్యం ఉండాలి. ఖచ్చితంగా మనం ఎప్పుడు కూడా మన ఆహారము వేరే వాళ్ళకి పెట్టేటట్టు ఉండాలి. వేరే వాళ్ళకి మనం ఆహారం పెట్టకపోతే, వేరే వాళ్ళు జస్ట్ వచ్చే ఒక్కరో ఇద్దరో వాళ్ళ కడుపు మనం నింపకపోతే ఇంకేం దేవుడి దగ్గర మనం ఏం నేర్చుకున్నట్టు? అబ్రహాము బాగా దీవింపబడిన స్థాయిలో ఆయనలో ఒక కోణం ఏంటంటే వచ్చిన వాళ్ళందరికీ ఆయన భోజనం పెట్టేటోడు. ఆయన దగ్గర బాగా పనిచేసేటోళ్ళు, బాగా డెవలప్మెంట్ అయ్యాడు. ఎప్పుడైతే ఆయన దేవునికి భోజనం పెట్టాడో అక్కడ నుంచి ఆయన దశ తిరిగిపోయింది. చాలా పెద్ద రాజు స్టేజ్లో ఆయన వెళ్ళిపోయాడు. చాలామంది పనోళ్ళు ఉండే, ఆయన ఇంట్లో పుట్టిన వాళ్ళే పిల్లలు 300 మంది 800 మంది ఉండే. వాళ్ళని ఒక యుద్ధ వీరుడిగా తయారు చేసిండు ఆయన. కరెక్ట్గా నంబర్ తెలియదు. కాబట్టి మన ఇంట్లో ఎప్పుడు కూడా అన్నం ఉడుకుతూనే ఉండాలి, కూర ఉడుకుతూనే ఉండాలి. మరి డబ్బులు ఏ నుంచి వస్తాయి బ్రదర్ అంటే ఏ నుంచి అని వస్తాయి. అన్యులను చూస్తే వాళ్ళు చాలా రకాల పూజలు పురస్కారాలకి వాళ్ళు చాలా డబ్బులు ఖర్చు పెట్టి పుణ్యం రావాలి అని చెప్పి చేస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే పుట్టలో పాలు వేస్తారు, గుడ్డు పెడతారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారు అంటే ఎక్కడన్నా హోల్స్ ఉంటే అక్కడ చక్కెర వేస్తూ ఉంటారు, లేకపోతే జంతువులకి పెడతా ఉంటారు, లేకపోతే నీళ్ళు ఇస్తూ ఉంటారు, లేకపోతే అట్టిపండ్లు ఇస్తూ ఉంటారు. అది అన్యుల వర్షన్. మన వర్షన్ అయితే మనం వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనం పెట్టడం అనేది చాలా మంచి వర్షన్. మన ఇంట్లో కూడా దానికోసం ఒకరిని ప్రిపేర్ చేయాలన్నమాట. ఇక మన ఇంట్లో వీళ్ళు వస్తున్నారు, నువ్వు ఆ టైంకి నువ్వు భోజనం వండేసాలా. చాలా ఆశీర్వాదం అది. అన్నం దొడ్డు బియ్యమే పెట్టాలి, మనం దానికి సన్న బియ్యం పెట్టడం ఏమీ అవసరం లేదు. అయ్యగారు మీరు మా ఇంటికి వచ్చారు, మాకు ఆశీర్వాదం రావాలి, ఖచ్చితంగా కొంచెం తిని పోండి అని చెప్పాలా. ఎప్పుడు కూడా ఎవరిని కూడా మనము ఉత్తి కడుపుతో మనము పంపించకూడదు. ఈరోజు మనం వాక్యంలో 3 విషయాలు నేర్చుకున్నాం. ఒకటేమో దేవుణ్ణి అమితంగా ప్రేమించాలి. దేవుణ్ణి ఎట్లయితే ప్రేమిస్తున్నామో మనుషులను కూడా ప్రేమించాలి. రెండోది ఏంటంటే ఖచ్చితంగా సాగిలపడి ప్రార్థన చేయటం అనేది నేర్చుకోవాలి. సాగిలపడి ప్రార్థన చాలా ఈజీగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనం ఎప్పుడైతే నేల మీద పడి మనం సాష్టాంగ నమస్కారం చేస్తామో, సాష్టాంగ పడి మోకరించి ప్రార్థన చేస్తామో, మన ఈ భూమి మీద ఒక ఎనర్జీ ఉంటుంది అన్నమాట. మనం సాగిలపడినప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ ఎనర్జీ మన బాడీకి యాక్టివేట్ చేస్తుంది. మీకు నడుము నొప్పి ఉన్నా, మోషన్ ఫ్రీ అవుతలేదన్నా, బాడీ పెయిన్స్ ఉన్నా మీరు కింద పడుకొని సాగిలపడి ఒక 1/2 అవర్ 1 అవర్ ప్రేయర్ చేయండి. జస్ట్ సాగిలపడి ధ్యానం చేయండి. ఒక్కొక్కసారి సాగిలపడి ప్రేయర్ చేసినప్పుడు నిద్ర వస్తుంది,
రాని పర్వాలేదు, తర్వాత అది అలవాటు అవుతుంది. దాంట్లో చాలా పవర్ ఉంటుంది. పెద్ద భక్తులు సాగిలపడి ప్రేయర్ చేశారు, దేవుని డైరెక్ట్ దింపారు. వాళ్ళు సాగిలపడడం అనేది చాలా ఇంపార్టెంట్. సాగిలపడి ఆరాధన చేశారు. సాగిలపడి ఆరాధన చేయటం అంటే ఏంది? ఇంకా నువ్వే దిక్కు. ఎవరినైనా సాగిలపడిన వ్యక్తులను చూడండి, వాళ్ళ పోస్టర్, వాళ్ళ ఇమేజ్ ఎట్లుంటారంటే ఇంకా నాకు నువ్వే దిక్కు, నేను నీ దాసును, నువ్వు ఏది చెప్తే అది. నువ్వు ఏం చెప్పకపోయినా ఒక వ్యక్తికి భయంకరమైన కోపం ఉన్నప్పుడు ఆయన ముందర సాగిలో పడిపోయావు అనుకో, నువ్వు అసలు ఏం డైలాగ్ డెలివరీ అవసరం లేదు, సైలెంట్ అయిపోతాడు ఆయన. సర్లే పోలీ అంటారు, కన్విన్స్ అయిపోతారు. చాలా ఇంపార్టెంట్. సాగిలపడి ప్రేయర్ చేయటం కావచ్చు, సాగిలపడి ఆరాధన చేయటం కావచ్చు, చాలా ప్రాముఖ్యం. మూడో విషయం, ఖచ్చితంగా మనం భోజనం పెట్టాలి. ఆ భోజనం కోసము హోటల్లోకి వెళ్ళి ప్రిపేర్ చేయొద్దు, చాలా కష్టమవుతుంది. మీకు చేత అయితే ఇంట్లో చేయండి, లేదు అని అంటే హోటల్లో పెట్టండి. వస్తున్నారు కదా అని చెప్పి 4-5 కూరలు అవసరం లేదు. ఉన్న అన్నమే, టమాటా రైసో లేకపోతే మజ్జిగ చారో పెరుగు చారో ఏదో ఒకటి పెట్టి పంపించాలి. ఆ వచ్చిన వ్యక్తి ఎక్కడి నుంచి వస్తాడో మనకు తెలియదు. ఆయన కడుపు మనం నింపితే వాళ్ళు దీవిస్తారు. దీవించినప్పుడు ఏమవుతుందంటే మనం ప్రేయర్ చేయకపోయినా మన ప్రేయర్కి ఆన్సర్ వస్తాయి. అది అబ్రహాం జీవితంలో జరిగింది. దేవుడు మనసారా దీవించిండు ఆయనకి సంతానం వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు ఎవరైతే అనుష సిస్టర్ కావచ్చు, రమ్యక్క కావచ్చు, మీరు సండే ప్రేయర్ స్టార్ట్ చేసిరు కాబట్టి సండే రోజు మీరు భోజనం అనేది పెట్టండి. అన్నం పప్పు కావచ్చు, టమాటా చారు కావచ్చు, లేకపోతే మజ్జిగ చారు కావచ్చు, మీరు పెట్టండి. తర్వాత మీ లైఫ్ ఎట్లా ఉంటుందో చూడండి. మేము సండే ప్రేయర్ స్టార్ట్ చేసేటప్పుడు, భోజనం పెట్టేటప్పుడు మా దగ్గర ఏం లేకపోతుండే, దొడ్డు బియ్యంతోనే మేము పెట్టేవాళ్ళం. అక్కడ నుంచే దేవుడు ఏం చేసిండంటే మమ్మల్ని ఆశీర్వదించిండు. సన్న బియ్యం తినే స్టేజ్కి వచ్చినామన్నమాట. అప్పుడు సండే రోజు ఆ టైంకి పైసలు లేకపోయినా ఏదో రకంగా పైసలు వస్తుండే, పెద్ద ఖర్చు ఏం కాదు. 50 రూపాయలు 60 రూపాయల్లో మంచి 4గురికి అన్నం పెట్టచ్చు. చాలా ఇంపార్టెంట్. కాబట్టి సహవాసం అంటే ఏంటి అంటే జస్ట్ వాక్యం విన్నాము, ప్రేయర్ చేసినాం అన్నది కాదు. ఒకరితో పాటు ఒకరు కూర్చొని కష్టాలు మాట్లాడుకోవటం కూడా సహవాసం. ఇది క్రైస్తవత్వంలో మనం నేర్చుకోవాలి. పాతకాలంలో భక్తులంతా వాళ్ళు అట్లనే ఉండే. ఇప్పుడు ఏమైపోయింది అని అంటే సంఘం అనగానే సండే ప్రేయర్ అవుతుంది, ఫట్ అందరు మాయమైపోతారు. ప్రైజ్ ది లార్డ్ కూడా చెప్పారు, నాకు బిజీ. మరి నువ్వు బిజీ ఉండి బయటకు పోయి నువ్వు ఏం చేస్తావు? దేవుని దగ్గరకు వచ్చాము, ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి, ఒకరితో ఒకరు మాట్లాడాలి, ఒకరి బాధలు ఒకరు ఒక తండ్రి ఇంటికి వచ్చాము. తండ్రి ఇంటికి వచ్చినప్పుడు అన్నదమ్ములు కలుస్తారు, అక్క చెల్లెలు కలుస్తారు, ఫ్రెండ్స్ కలుస్తారు, వాళ్ళందరితో ఒకసేపు మాట్లాడాలి. అందులో చాలా విషయాలు మనం నేర్చుకుంటాం. ఇట్లా భోజనం సెక్షన్ మనం పెట్టినప్పుడు కొంతమంది టేస్టులు తెలుస్తాయి, సహవాసం పెరుగుతుంది, ఒక ప్రేమ వస్తుంది. ఇందులోనే కొంతమంది పిచ్చోళ్ళు ఉంటారు, పిచ్చి బ్యాచ్ అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే సండే పూట భోజనం చేయడానికి వాళ్ళకి పిచ్చిలేస్తుంది, వాళ్ళు సిగ్గు అవుతుంది అనమాట. మా ఇంట్లో మేము తింటామే అని చెప్పి వెళ్ళిపోతారు. అది చాలా తప్పది. ఈవెన్ దో సేవకులు కూడా అట్లనే ఉంటారు. నేను వాళ్ళతో పాటు కూర్చొని ఆ దొడ్డు బియ్యం ఏం తినాలా బ్రదర్, మేము పోయి మా ఇంట్లో వెళ్ళిపోతామని చెప్పి వెళ్ళిపోతాం. మరి ఇక్కడ సహవాసంలో నువ్వు ఏం నేర్చుకున్నట్టు? కనీసం చాయో నీళ్ళో టమాటా చారో లేకపోతే నిమ్మకాయ నీళ్ళో ఏదో ఒకటి తీసుకొని దాంట్లో చాలా సంతోషం ఉంటుంది. కాబట్టి ఇది అబ్రహాము జీవితంలోకి వెళ్ళి మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం. ఇవన్నీ చాలా చిన్న విషయాలు ఉంటాయి. ఈ చిన్న విషయాలు ఏవైతే అంటే చాలా పెద్ద మూమెంట్కి దారి ఇస్తాయి. మా అమ్మమ్మ తాత వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళు ఎవరు వచ్చినా కానీ, నేను మొన్న మహారాష్ట్రకు పోతే వాళ్ళు చెప్తూ ఉంటారు, మీ తాత కానీ మీ అమ్మమ్మ కానీ ఎవరు వచ్చినా కానీ వాళ్ళకి జొన్న రొట్టెలు చేసి పెడతారు. ఇంటి పక్కన చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఉంటే ఏం లేకపోతే వచ్చి మా అమ్మమ్మకి అడిగితే ఆమె అప్పుడే లేచి కట్టెలు పొయ్యి మీద రొట్టెలు వేసి అప్పుడు ఏదైనా పచ్చడి చేసి తినిపించి వెళ్తుండే. చనిపోయినప్పుడు చాలామంది వచ్చారు, అప్పటి కాలంలో అట్లా ఉండే, మీ వాళ్ళు అట్లా చేసిర్రు. ఇప్పుడు అదే పరిచర్య మీ ఇంట్లో ఇంకా వీళ్ళకి ఎవ్వరికి రాలేదు, ఈ పరిచర్య మళ్ళీ మీకు వచ్చిందని చెప్పారు. చాలా ఇంపార్టెంట్.
కాబట్టి ఈ భోజనం సెక్షన్ అనేది మీరు స్టార్ట్ చేయండి. అయ్యో బియ్యం అయిపోతుంది, నూనె అయిపోతుంది అని బాధపడకండి. మనం బతికేదే తిండి కోసం, దాంట్లో కూడా కకృతి పడితే ఏముంటుంది? కొన్ని రోగాలు పోవటానికి, కొన్ని ఆశీర్వాదాలు రావటానికి దేవుని ఆశీర్వాదం చాలా ఈజీగా వస్తుంది, కానీ మనుషుల ఆశీర్వాదం తొందరగా రాదు. మనుషుల ఆశీర్వాదం పొందుకోవటం కోసం మనం సహవాసం చేయాలి, కొన్ని వదులుకోవాలి, కొన్నిటిని మనం బలపరచుకోవాలి. మంచిది. దేవుడి మాటలు దీవించునుగాక. నేను చెప్పిన వాక్యంలో ఏదైనా డౌట్ ఉంటే, సాగిలపడి గురించి ఇంకేదైనా డౌట్ ఉంటే, భోజనం సెక్షన్ గురించి ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఈ ఒక్కటే డౌట్ అడగండి, వేరేది ఏం అడగకండి.